హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వాలైతే వ్యవసాయ రుణాలను ఇస్తుంది. మరి పశు పరిశ్రమలు అంటే ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు మేపుకొని జీవించేవారు, ఈ పాడి పరిశ్రమనే నమ్ముకున్నవారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరికి ఈ పరిశ్రమను కొనసాగించడానికి కూడా భారీగానే ఖర్చు అవుతుంది. అంటే పశువుల కొనుగోలు కావచ్చు, పశువుల దాణా ఖర్చు కావచ్చు, ప్రస్తుతం భారీగా పెరిగిపోయి ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినట్లే ఈ పాడి పరిశ్రమను అంటే పశువులు మేపుకొని జీవించే వారికి రైతులకు ఇచ్చినట్లే రుణాలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అయితే జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టిందండి. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న పాడి పరిశ్రమను చేసే పాడి రైతులు ఎటువంటి వడ్డీ లేకుండా స్వల్పకాలిక రుణాలను అంటే 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణాలను తీసుకోవచ్చు. ఏంటంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పరిశ్రమను నడుపుకుంటూ ఉన్నవారు పశువుల దాణా, మేత కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక వడ్డీకి ఈ మేరకు అప్పునైతే తెచ్చుకుంటూ ఈ పరిశ్రమను నడుపుకుంటూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ పశువుల పెంపకందారులు పశువుల కొనుగోలు, అలాగే పశువులు సన్నజీవాలకు షెడ్లు నిర్మించుకోవడాలు, మంచి తొట్ల నిర్మాణం, పశువులకు సంబంధించిన తాళ్లు కొనుగోలు చేయడం, ఇతర సామాగ్రితో పాటు పశు గ్రాసం కొనుగోలు చేయడం కోసం ఈ రుణాలనైతే ఈ పాడి రైతులైతే ఉపయోగించుకోవచ్చండి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ రైతులందరి కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వడం అయితే ప్రారంభించింది. ఎవరైతే ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు వంటి పశు పరిశ్రమలు నడుపుకుంటూ ఉన్న రైతులకు స్థానిక పశు సంవర్ధక శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో మాట్లాడి సమన్వయం చేసుకుని ఈ మేరకు అర్హత కలిగిన పశు పెంపకందారులకి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అయితే ఇప్పిస్తూ ఉన్నారండి. ఈ కార్డుల ద్వారా కలిగే మేలు ఏమిటంటే పశు పోషకులకు డబ్బు అవసరమైనప్పుడు ఈ పశు కిసాన్ క్రెడిట్ ద్వారా బ్యాంకులకు వెళ్లి మీరు డబ్బులు తీసుకుని వాడుకోవచ్చు. అంటే ఎవరైతే పశువు పెంపకందారులు 3 లక్షల రూపాయల రుణాన్ని తీసుకుని 40 రోజుల్లోపు తిరిగి చెల్లించినట్లయితే ₹1 కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. 40 రోజుల తర్వాత చెల్లించినట్లయితే ఈ మేరకు 7% వడ్డీతో చెల్లించాలి. ఈ 7%లో కేంద్ర ప్రభుత్వం 3% అయితే భరిస్తుంది. ఇక్కడ రైతులు 4% వడ్డీని అయితే 3 లక్షల రూపాయలకి చెల్లించాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ఈ 4% వడ్డీని చెల్లిస్తూ రైతులైతే ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది ఆవులు, గేదెలు, పాల వ్యాపారం అయితే చేస్తుంటారు. ఇలాంటి వారు ఈ 3 లక్షల రూపాయల రుణాన్ని వారి వారి అవసరాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ఈ పాల డబ్బు వచ్చినప్పుడు అంటే 40 రోజుల లోపే తిరిగి బ్యాంకుకు చెల్లించేసినట్లయితే ₹1 కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఆ డబ్బు అవసరం ఉన్నప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు అవసరమైనప్పుడల్లా బ్యాంకు ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాన్ని తెచ్చుకోవచ్చు. తిరిగి 40 రోజుల్లో చెల్లిస్తే వడ్డీ లేదు. 40 రోజుల తర్వాత చెల్లించినట్లయితే ఈ మేరకు 7% వడ్డీ పడుతుంది. అందులో 4% రైతు భరించాలి, 3% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇది పశు పరిశ్రమలను నమ్ముకుని పశువులు జీవాలను మేపుకుని జీవించే రైతులకు ఎంతో మేలు చేస్తుందండి. ఇలా పాడి పరిశ్రమను నమ్ముకున్న పాడి రైతులకు ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారన్న విషయమే చాలా మందికి తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాడి రైతులకు దీనికి సంబంధించి అవగాహన కల్పించడం లేదు. కేవలం పెద్ద స్థాయిలో ఉన్న రైతులు, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వీరే ఈ లోన్ అయితే తీసుకుంటున్నారు. చిన్న చితక పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులకు అందడం లేదు. ఈ విషయాన్ని అధికారులు అయితే తెలియజేస్తూ ఎవరైతే పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు పొందాలంటూ తాజా సమాచారాన్ని అయితే ఇస్తున్నారు. అధికారుల వివరణ మేరకు సమాచారం అయితే ఈ విధంగా ఉంది. వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోండి. పశు పోషణకు అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తారు. వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయడానికి ఈ కార్డులు జారీ చేస్తుంది. గొర్రెలు, మేకలు ఉన్న రైతులు కూడా ఈ కార్డుల ద్వారా రుణాలు పొందడానికి అర్హులు. రైతులు 2 ఫోటోలు, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలతో స్థానిక పశు వైద్య కేంద్రాన్ని సంప్రదించి ఈ మేరకు ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇక్కడ పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పశు కిసాన్ క్రెడిట్ కార్డులు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవి ఇస్తున్నారు. ఎవరైతే ఆవులు,
బర్రెలు, మేకలు, గొర్రెలు జీవాలను మేపుకుంటూ జీవిస్తున్న పాడి రైతులు ఈ క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లయితే మీరు మీ స్థానికంగా ఉన్న బ్యాంకు ద్వారా 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను తీసుకోవచ్చు. తిరిగి 40 రోజుల్లో చెల్లించినట్లయితే వడ్డీ పడదు. 40 రోజుల తర్వాత అయితే మీరు 7% అంటే 3% కేంద్ర ప్రభుత్వం, 4% రైతులు, చాలా తక్కువ వడ్డీయే. ఈ మేరకు 5 సంవత్సరాల పాటు దానికి చెల్లించుకుంటూ ఉండొచ్చు. ఈ విషయాన్ని పాడి రైతులు గుర్తుంచుకుని మీ స్థానిక పశు సంవర్ధక శాఖ అధికారులను సంప్రదించి మీరు పాడి పరిశ్రమ చేస్తున్నట్టు వారికి తెలియజేసి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు తమకు కావాలని ఇందాక నేను చెప్పాను కదా, మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ తీసుకుని స్థానిక పశు వైద్య కేంద్రాన్ని సంప్రదించి ఈ కార్డులను అయితే మీరు పొందండి. ఆ తర్వాత బ్యాంకుల ద్వారా 3 లక్షల రూపాయల రుణాన్ని వడ్డీ లేకుండా పొందుతూ తిరిగి చెల్లిస్తూ మళ్ళీ తీసుకుంటూ మీ అవసరాలు ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక వడ్డీలకు తెచ్చుకుని ఇబ్బంది పడకుండా మీ అవసరాలను బ్యాంకు ద్వారా వచ్చే రుణాలతో తీర్చుకోండి. ఈ విధంగా పశువుల కొనుగోలు, దాణా, పశువులకు పట్టాలు లేదా పశువులకు తొట్లు, మంచినీరు వేయడానికి లేదా పశువులకు సంబంధించిన తాళ్ళు, అమ్మకాలు, కొనుగోలు తదితర అవసరాలకు ఈ డబ్బు అనేది ఉపయోగపడుతుంది. తద్వారా ఈ పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసుకోవడానికి రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులను పశువుల పెంపకందారులు తప్పకుండా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను అయితే లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.